మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. ఎక్కడ ఉన్నా తప్పకుండా వీడియోని చూడండి. వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గనక వీడియోని లైక్ చేయండి. అలాగే ఎంతవరకు ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్టం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధువులను కానీ విడిచిపెట్టరు. అంతటి ప్రాధాన్యతని కుంభరాశి వారు ఎదుటివారికి ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలబడదు. పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యదీక్ష కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. అలాగే ఈ రాశివారు కళలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కళలు, సాహిత్యం తదితర రంగాలపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. వివిధ టెక్నాలజీ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అయితే ఈ కుంభరాశి వారికి జాతకం ప్రకారం వీరికి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అనవసరం ఉన్నప్పుడైతే ధనం అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క బంధువులు, స్నేహితులు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి తోడ్పడతారు. అయినప్పటికీ వీరి యొక్క జీవితాంతం సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు నమ్మిన వ్యక్తుల వల్లే చాలా నష్టపోయే అవకాశం, పరిస్థితులైతే వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. చాలా కాలంగా వీరితో స్నేహితంగా ఉన్నవారు, అలాగే చాలా కాలంగా మీతో పాటు నమ్మకంగా ఉన్న స్నేహిత వర్గంలోనే మీపైన కుట్రలు, కుతంత్రాలు చేసేవారు ఉంటారు. అలాగే వెనకాలే మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మానసికంగా కృంగిపోతారు. మీ యొక్క జాతకంలో మరెన్నో పరిస్థితులు మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఇక మీదట జరిగే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలైతే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సీక్రెట్స్ కానీ ఏవి కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ముందుగా 1కి 4 సార్లు ఆలోచించి, లేకపోతే మాత్రం మీరు ఎటువంటి ప్రమాదకర సంఘటనలు మీ యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సిన అవసరమైతే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన విషయాన్ని ఎదుటి వాళ్ళకి షేర్ చేసేటప్పుడు చెప్పవలసిన అవసరం ఉన్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేసి అప్పుడు వీరికి చెప్పాలా వద్దా అని ఆలోచించి ముందడుగు వేయాలి. లేదంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పామంటే గనక రహస్యాలన్నీ బయట పెడతారు. కాబట్టి మీరు ఆలోచించి మాత్రమైతేనే ఈ రాశి వారు ముఖ్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఆచితూచి అడుగులు వేయండి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల నిర్ణయాలను కూడా కొన్నిసార్లు మీరు ఆచితూచి అంచనాలు వేసుకోవాలి. ఎందుకంటే అవి మీకు కొన్నిసార్లు లాభం కలిగించే కన్నా నష్టమే ఎక్కువ కలిగిస్తాయి. కుంభరాశి వారు కొన్ని విషయాల్లో అయితే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని నిర్ణయాలను జాప్యం చేస్తూ ఉంటారు. అది మీకు ఆలస్యం అయ్యే కొద్దీ కొన్నిసార్లు పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం అయితే వస్తాయి. ఆచితూచి అడుగులు వేస్తే కనుక, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే కనుక ఆర్థిక అభివృద్ధిని అయితే చూస్తారు. పెట్టుబడుల విషయంలోనూ, అలాగే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, మీరు చేయాలనుకుంటున్న పనుల రీత్యా మీకు జీవిత భాగస్వామి మీకు సహాయ సహకారంగా ఉంటారు. మీరు ధనం అధికంగా సంపాదించే విషయంలో ముందుకు వెళ్లే కొద్దీ మీరు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తారు. ఈ విషయంలో మీరు అశ్రద్ధ వహిస్తే కనుక అనారోగ్యాల బారిన పడవలసి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ఈ రాశి వారికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. అలాగే మంచి అవగాహన కలిగి ఉంటారు. అలా అని ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకుండా, అలా అని సున్నితంగా ఉండకుండా మధ్యస్థంగా ఉంటారు. ఎంతవరకు ఏం చేయాలో అంతవరకు మాత్రమే మాట్లాడి వచ్చేస్తారు. కార్యాన్ని సాధించుకొని వస్తారు. ఎక్కడికి వెళ్ళినా పని పట్ల విజయం సాధించుకొని వస్తారు. వీరు చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఉన్నవారు కాబట్టి కష్టం విలువ వీరికి తెలుసు. ధనాన్ని అధికంగా ఖర్చు చేయడానికి ఇష్టపడరు. కుటుంబంలో కావలసిన ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామిని సమయం ఎక్కువ ఇవ్వలేదని చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు జీవిత భాగస్వామికి కొంత సమయాన్ని ఇవ్వడం ద్వారా వారిరువురు మధ్య ప్రేమ, ఐక్యతలు అనేవి ఏర్పడతాయి. అలాగే మంచి సమయాన్ని దాంపత్య జీవితంలో అయితే అనుభవించగలుగుతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. కుంభరాశి వారి యొక్క
శుభ అశుభ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతికూల ఫలితాలన్నిటినీ కూడా మార్చుకోవటానికి, అనుకూలంగా తిప్పుకోవటానికి మీరు శుభతిథి ఉన్న మంగళవారం రోజున పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి దానం చేయవలసి ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకున్న ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ జీవితంలో పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.